మనం ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివాము. ఇక ముందు కూడా పుస్తకాలు చదువుతాము. మనం ఒక బుక్ చదవడం స్టార్ట్ చేశామంటే ఖచ్చితంగా అందులో ఉన్న విషయం ఎంతో కొంత మనకు అర్థమవుతుంది. కానీ ఈ బుక్ చదివితే మాత్రం మీరు తలగొక్కుంటారు. ఎంత చదివినా, ఎలా చదివినా అస్సలు అర్థం కాని బుక్ అది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రకాల రాతలకు అర్థాలు మనకు తెలియవు. అలాంటి ఓ లిపితో కూడిన ఒక బుక్ ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఎంతోమంది మేధావులు ఆ బుక్ని చదివిన దాని గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోలేకపోయారు. మరి ఆ రహస్య పుస్తకం ఏంటో, అందులో ఉన్న ఆ రాతలేంటో, ఆ లిపి ఏంటో తెలుసుకుందామా? ఒకవేళ మీరు దాన్ని డీకోడ్ చేయగలరేమో ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈజిప్ట్ క్యూనిఫామ్ లిపి, మయన్ల బొమ్మల లిపి, ఇన్కాన్ల సంస్కృతి, ఇలా ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో వోయినిచ్ లిపి కూడా ఒకటి. ఆ బుక్లో ఉన్న లిపి, అందులోని బొమ్మలకు అర్థమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎవరు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అది మనుషులు రాసిన బుక్ కాదనేది కొందరి అభిప్రాయం. ఈ మిస్టీరియస్ బుక్ హిస్టరీ వివరాల్లోకి వెళ్తే ఇది మధ్య యుగానికి చెందిన పుస్తకం. ఇది కొన్ని వందల ఏళ్లుగా పజిల్ లాగా సవాలు విసురుతుంది. లిపులను అర్థం చేసుకునే వారికి కూడా ఇది ఆశ్చర్యపరుస్తూనే ఉంది. దీనికి వోయినిచ్ అనే పేరు పెట్టడానికి కారణం విల్ఫ్రిడ్ వోయినిచ్. ఈయన పుస్తకాల వ్యాపారి. 1912లో ఎవరి దగ్గర నుంచో ఈ పుస్తకాన్ని కొన్నాడు. విల్ఫ్రిడ్ చాలా పుస్తకాలు కొనేవాడు. అలాగే ఈ పుస్తకాన్ని కూడా కొన్నాడు. ఇదేదో నవల అయి ఉంటుంది అనుకున్నాడు విల్ఫ్రిడ్. ఒకసారి తెరిచి చూద్దామని చెప్పి ఆ బుక్ని ఓపెన్ చేసి చూశాడు. ఇంకేముంది, ఆయన ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ బుక్ లోపల ప్రతి పేజీలో విచిత్రమైన రాత ఉంది. రకరకాల మొక్కల బొమ్మలు ఉన్నాయి. వీటితో పాటు ఖగోళ, జ్యోతిష శాస్త్ర రేఖా చిత్రాలు ఉన్నాయి. అలాగే కొన్ని అర్థం కాని వింత చిత్రాలు ఈ బుక్లో ఉన్నాయి. ఈ పుస్తకంలోని లిపిని అర్థం చేసుకోవడం విల్ఫ్రిడ్ వల్ల కాలేదు. టైం గడిచే కొద్దీ దీని గురించి కొంతమందికి తెలిసింది. వాళ్ళు ఈ బుక్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. తరువాత లిపులను అర్థం చేసుకునే నిపుణులు సైతం చేతులెత్తేశారు. భూతద్దంతో పరిశీలించి మరీ ట్రై చేసిన ఆ బుక్లో ఉన్న భాష ఏంటో, ఏం రాశారో తెలుసుకోలేకపోయారు. ఈ పుస్తకంలోని భాష, రాత లాంటిది ఈ భూమిపైన మరెక్కడ కనిపించలేదు. బట్ రాసిన విధానాన్ని బట్టి ఇది పిచ్చి రాత కాదని, ఖచ్చితమైన భాషేనని భావించారు. ఎందుకంటే ఇందులో పదాలు, వాక్యాలు, కామాలు, వ్యాకరణం ఇలా అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది ఏ లాంగ్వేజో ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది ఇదేదో సీక్రెట్ కోడ్ కావచ్చు అని చెప్పారు. మరికొందరేమో ఇదేదో సాంకేతిక భాష కావచ్చు అన్నారు. మరికొందరు ఇది స్వయంగా రూపొందించిన భాష కావచ్చు అన్నారు. ఇంకొందరు ఆ భాష ప్రస్తుతం వాడుకలో లేని భాష కావచ్చు అన్నారు. అసలు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది కూడా రహస్యంగానే ఉంది. బట్ కార్బన్ డేటింగ్ ద్వారా ఆ బుక్ని క్రీస్తు శకం 1404 నుంచి 1438 మధ్య రాసి ఉంటారని అంచనా వేశారు. యూరోప్ ఖండంలోనే ఎక్కడో రాసి ఉంటారని భావించారు. ఆ బుక్ మూలిక ఔషధాల బుక్ కావచ్చని అనుకున్నారు. కొందరైతే కొత్త కోణాలు చెప్పారు. అసలు ఈ పుస్తకం భూమికి సంబంధించినది కాదని, గ్రహాంతర వాసులకు సంబంధించినదని అంచనా వేశారు. భూమిపైన తిరిగిన గ్రహాంతర వాసులు దీన్ని రాసి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇది మాత్రమే కాదు, దీనిపై లెక్కలకు మించిన రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. బట్ దేనికి ఆధారాలు లేవు. వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ డీకోడ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది చరిత్రలో అత్యంత సమస్యాత్మకమైన చమత్కార పుస్తకాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఒకవేళ మీరు దీన్ని డీకోడ్ చేయాలి అనుకుంటే వన్స్ మీరు ప్రయత్నించవచ్చు. అందుకు గాను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఆ బుక్లోని ప్రతి పేజీ మీకు కనిపిస్తాయి. ఈ బుక్ 22.5 అండ్ 16 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. వందల కొద్ది పేజీలు సేకరించబడ్డాయి. మొత్తం పేజీల సంఖ్య 240. బట్ ఈ సంఖ్య ఖచ్చితమైన సంఖ్య కాదేమో అని చెబుతున్నారు. విల్ఫ్రిడ్ వోయినిచ్ 1912లో ఈ బుక్ని కొన్నప్పుడు కొన్ని పేజీలు తప్పిపోయాయి. ఈ బుక్లోని అనేక పేజీలు పెయింటింగ్తో రంగులు వేయబడి ఉన్నాయి. పోలరైజ్డ్ లైట్ మైక్రోస్కోపీ ఉపయోగించి ఆధునిక విశ్లేషణ ఆధారంగా టెక్స్ట్ అండ్ ఫిగర్ అవుట్లైన్ల కోసం విల్ పెన్ అండ్ ఐరన్ గాల్ ఇంక్ ఉపయోగించినట్లు నిర్ధారించబడింది. అయితే 2009లో నిర్వహించిన కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసిందేమిటంటే దీనిని 13వ శతాబ్దపు ఆంగ్ల శాస్త్రవేత్త రోజర్ బేకన్ రాశారు అని తెలిసింది. బట్ ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు. రోమన్ చక్రవర్తి రుడాల్ఫ్ II యొక్క లైబ్రరీ నుండి
1903లో సొసైటీ ఆఫ్ జీసస్ రోమ్లోని పుస్తకాల రహస్య విక్రయం వరకు ఈ బుక్ చరిత్ర కనిపిస్తుంది. ఈ బుక్లో వివిధ రకాల మొక్కల బొమ్మలు, తెలియని నక్షత్ర రాశులు మరియు అద్భుతమైన గొట్టాలు, ఆకుపచ్చ నీటిలో మహిళలు స్నానం చేయడం, ఇలాంటివి చాలా రకాల బొమ్మలు ఈ బుక్లో ఉన్నాయి. మరి ఆ బొమ్మలు ముందు తరం వాళ్ళకి ఏమన్నా సమాచారం ఇస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా చాలానే ఎదురయ్యాయి. ఆ డ్రాయింగ్లో విషయం ఆధారంగా ఈ మ్యానుస్క్రిప్ట్లోని విషయాలు 6 పార్ట్స్గా డివైడ్ చేసి రాశారనే చెప్పాలి. అవేంటంటే, మొదటిది గుర్తించబడిన వృక్ష జాతుల డ్రాయింగ్లను కలిగి ఉన్న బొటానికల్స్, రెండవది ప్రసరించే వృత్తాలు, సూర్యుడు మరియు చంద్రులతో జ్యోతిష పటాలు, చేపలు, ఎద్దు మరియు నిలుకాడ వంటి రాశిచక్ర చిహ్నాలు, పైపులు లేదా పొగగొట్టాల నుండి వెలువడే నగ్న స్త్రీలు మరియు ఆస్థాన బొమ్మలతో సహా ఖగోళ మరియు జ్యోతిష చిత్రాలు ఉన్నాయి. మూడవది జీవ సంబంధమైన విభాగం, నాలుగవది కాస్మోలాజికల్ అండ్ భౌగోళిక రూపాలు కూడా ఇందులో ఉన్నాయి. ఐదవది 100 కంటే ఎక్కువ రకాల ఔషధ మూలికలు గల ఫార్మాస్యూటికల్ డ్రాయింగ్స్ అండ్ ఆరవది వంటకాలకు సంబంధించిన డ్రాయింగ్స్ ఈ బుక్లో ఉన్నాయి. ఈ బుక్లో ఉన్న లిపి ఏంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. బట్ తెలియని ఈ రాతల్ని రివర్స్ ఆర్డర్లో రాసినట్టు తెలుస్తుంది. విల్ఫ్రిడ్ ఈ బుక్కి వాయినిచ్ మ్యానుస్క్రిప్ట్ అని పేరు పెట్టకన్నా ముందు ఈ బుక్ పేరు బీనిక్ MS 408గా ఉండేదని చెబుతున్నారు. విల్ఫ్రిడ్ ఆ బుక్ కొన్న తర్వాత దాన్ని డీకోడ్ చేసి మనకు తెలియని చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు. బట్ తన లైఫ్ మొత్తం ఆ బుక్ కోసం కేటాయించినా కూడా తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆ బుక్ నుండి రాలేదు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బుక్ని యేల్ యూనివర్సిటీకి ఇచ్చేశారు. ఇప్పటికీ ఈ బుక్ ఆ యూనివర్సిటీలోని లైబ్రరీలో ఉంది. కానీ ఆ బుక్ని ఎవరు పడితే వాళ్ళకి చూడడానికి పర్మిషన్ ఇవ్వరట. 1639లో జార్జ్ బాషబ్ అనే ఒక హిస్టరియన్ రైటింగ్ ఇన్ అన్నోన్ క్యారెక్టర్స్, పిక్చర్స్ ఆఫ్ హార్ప్స్ అండ్ ఆఫ్ వ్యారీడ్ ఇమేజెస్, స్టార్స్ అండ్ అదర్ థింగ్స్ అనే ఈ వాయినిచ్ బుక్ గురించి చెప్పాడు. అలాగే ఈ బుక్ పైన జాకోబియా జాపనీస్ అనే వ్యక్తి సిగ్నేచర్ కూడా ఉంది. ఈ సిగ్నేచర్ ఎవరిదని రీసెర్చ్ చేసినప్పుడు 1575 నుండి 1622 మధ్య కాలంలో బతికిన ఒక వ్యక్తిదని తెలిసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 1400లో రాసిన ఈ బుక్ 1600లో అంటే 200 సంవత్సరాల తర్వాత ఆ బుక్ మీద సిగ్నేచర్ చేసిన జాకోబియా జాపనీస్ దగ్గరికి ఎలా వచ్చింది అని. సరిగ్గా అక్కడి నుండి 300 సంవత్సరాల తర్వాత ఈ బుక్ విల్ఫ్రిడ్ చేతికి వచ్చింది. ఈ బుక్లో ఎన్నో మొక్కల బొమ్మలు ఉన్నాయి. అలాగే స్త్రీలు స్నానం చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే పురాతన కాలంలో మహిళలు స్నానం చేసేటప్పుడు మూలికలు వాడారు అని. వారికున్న వ్యాధులు తగ్గడానికి మూలికలను వాడి ఉండవచ్చు. అలాగే సూర్యుడుకు 12 ఆకులు ఉంటాయి. ఆ 12 ఆకులు 12 నెలలుగా అందులో చెప్పి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ బుక్ మొత్తంలో 5% మాత్రమే డీకోడ్ చేశారు. ఇంకా డీకోడ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొత్తం బుక్ డీకోడ్ చేస్తే మనకు తెలియని అలాగే ఉపయోగపడే చాలా విషయాలు ఇందులో ఉండవచ్చు. మరి ఆ బుక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ బుక్కి సంబంధించిన లింక్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.